తెలంగాణలో భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల కొనుగోలు మరింత భారం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలను రేపటి నుంచి అమలు చేయబోతున్నట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వాస్తవ మార్కెట్ పరిస్థితులకు, ప్రభుత్వ విలువలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఈ సవరణ కోసం ప్రభుత్వం శాస్త్రీయమైన, పారదర్శకమైనటువంటి విధానాన్ని అనుసరించినట్లుగా మంత్రి తెలియజేశారు. తెలంగాణలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో క్షేత్రస్థాయి అధ్యయనాలు, రిజిస్ట్రేషన్ల డేటా విశ్లేషణ, నిపుణుల కమిటీల సూచనలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ లాంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పారిశ్రామిక వృద్ధి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని డిమాండ్కు ఆధారంగా చేసుకుని కొత్త విలువలను నిర్ధారించింది సర్కార్. ఇక కొత్త విధానం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలోని కొన్ని అంతస్తులకు ఒకే రకమైన విలువను వర్తింపచేయబోతున్నారు. ఇప్పటికే అధిక విలువలు ఉన్న చోట్ల ఎలాంటి పెంపు ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ సహా కీలక ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, నివాస ఫ్లాట్లకు కొత్త కనీస ధరలు నిర్ణయించారు. ఈ సవరణ ఫలితంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఇది ఆస్తి కొనుగోలుదారులపై, పెట్టుబడిదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ప్రజలపై అనవసర భారం పడకుండా హేతుబద్ధంగానే ఈ మార్పులు చేశామని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు లావాదేవీలలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక వ్యవసాయ భూములు, ఫ్లాట్లకు కొత్త కనీస మార్కెట్ విలువలను ఖరారు చేయడంతో పాటు నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ రేట్లను కూడా సవరించింది. ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ నిర్మాణాలకు సంబంధించిన విలువల్లో మార్పులు చేసింది. భూ లావాదేవీల్లో పారదర్శకతను పెంచడం, మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువను నిర్ణయించడం ఈ సవరణల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.